ముందుగా అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ అండ్ మిసెస్ డ్రై క్లీనర్స్. ఈరోజు ట్రిప్ వచ్చేసి థంబ్‌నెయిల్‌లో చెప్పినట్టుగా కొత్తగా రోలింగ్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి, అలాగే కొత్తగా మళ్ళీ బిజినెస్‌లోకొచ్చి డౌట్స్ ఉంటాయి గదా! అలాంటి వాళ్ళకి ఈ వీడియో అనేది యూజ్‌ఫుల్ అవుతుందని అనుకుంటున్నానండి. సో, ఎందుకంటే నేను ఈ వీడియో చేయడానికి గల కారణం చాలామంది చాలా డౌట్స్ అడుగుతున్నారు నన్ను. అందుకనేసి నేను ఈ వీడియో చేస్తున్నానండి. సర్వీసెస్ ఎన్ని రకాలుగా ఉంటాయి? అవి ఏంటేంటివి అనేది నేను మీకు ఈరోజు వీడియోలో చెప్పబోతున్నానండి. వీడియో అనేది ఎండింగ్ వరకు చూడండి మిస్ అవ్వకుండా. కంప్లీట్‌గా అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలుస్తుందండి. సో, వీడియోలోకి వెళ్ళిపోతే నేను చెప్పినట్టుగా శారీ రోలింగ్‌లో సర్వీసెస్ ఏమేముంటాయి? సర్వీస్ వచ్చేసేసి మనకి 5 ఆర్ 6 టైప్ ఆఫ్ సర్వీసెస్ ఉంటాయి. అవేంటంటే వాటి గురించి నేను ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ గూడా చేస్తాను. ఫస్ట్ సర్వీసెస్ ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ సర్వీస్ వచ్చేసి శారీ రోలింగ్, తర్వాత పాలిషింగ్, డ్రై వాష్, డ్రై క్లీనింగ్ అండ్ పెట్రోల్ వాష్ ఆర్ కెమికల్ వాష్. ఈ సర్వీసెస్ అండి. వీటి గురించి ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి ఎక్స్‌ప్లనేషన్ అయితే నేను మీకు చేస్తాను. మళ్ళొకసారి చెప్తున్నాను చూడండి. సర్వీసెస్ ఏంటంటే శారీ రోలింగ్, శారీ పాలిషింగ్, డ్రై వాష్, డ్రై క్లీనింగ్ అండ్ పెట్రోల్ వాష్ ఆర్ కెమికల్ వాష్. ఫస్ట్ అసలు శారీ రోలింగ్ అంటే ఏంటి అనే దాని గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాము. అన్నిటి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి శారీ రోలింగ్ గురించి మాట్లాడుకుందాం. అసలు శారీ రోలింగ్ ఏంటంటే గంజి పెట్టేటటువంటి విధానాన్ని శారీ రోలింగ్ అంటారండి. ఇది గంజి వచ్చేసేసరికి అన్ని శారీస్‌కి ఇది సూటబుల్ అవ్వదు గంజి అనేది. మనం ఇక్కడ ఫుడ్ స్టార్చ్ అంటే ఉడకబెట్టినటువంటి గంజిని మనం కాటన్ మిక్సింగ్ ఉన్న ప్రతి దానికి మనము ఉడకబెట్టిన గంజి అనేది యూజ్ చేయొచ్చండి. అంటే మనకి కాటన్‌లో డిఫరెంట్ టైప్ ఆఫ్ కాటన్స్ ఉంటాయి. అంటే కోటా కాటన్ అని, గద్వాల్ కాటన్ అని, షిఫాన్ కాటన్ అని, ఇలాంటి రోలింగ్ కాటన్ అని ఇలాంటివి ఉంటాయి గదా! అలాంటి వాటన్నిటికి కూడా మనం ఉడకబెట్టిన గంజి అనేది యూజ్ చేయొచ్చు. మన సైడ్ ఏంటంటే ఎక్కువగా స్టిఫ్‌నెస్ ఎక్కువ కోరుకుంటారు. అంటే శారీకి మంచిగా ఇప్పుడు నార్మల్‌గా అయితే ఇంట్లోనే పెట్టేసుకోవచ్చు గదండీ! డ్రై క్లీనింగ్ సెంటర్స్‌కి ఎందుకివ్వాలి అంటే, ఇంట్లో కన్నా ఇక్కడ సర్వీస్ అనేది మనకి శారీ స్టిఫ్‌నెస్ ఎక్కువుండాలి. 1 ఆర్ 2 టైమ్స్ అంటే మినిమమ్ 2, 3 టైమ్స్ కట్టుకునేలాగా ఉండాలి మనం శారీకి గంజి పెడితే. అది ఫస్ట్ మెయిన్ థింగ్ అండి. అందుకని ఎక్కువ గంజి పెట్టించుకుంటారు. అలాగే తర్వాత మనం ఇందులో ఐరన్ అనేది ఫినిషింగ్ ఇస్తాం కాబట్టి, మనకి 2 ఆర్ 3 టైమ్స్ కట్టుకున్న ఫినిషింగ్ గాని, శారీ అనేది అంతే స్టిఫ్‌గా ఉంటుంది గాబట్టి, గంజికి ప్రిఫరెన్స్ ఇస్తారనమాట ఇక్కడ. మీకిక్కడ ఇది అర్థమైందనుకుంటున్నాను ఫస్ట్ వన్. శారీ రోలింగ్ అంటే ఉడకబెట్టినటువంటి గంజిని మనం ఏ ఏ శారీస్‌కి పెట్టొచ్చండి. ఈ కోటా శారీస్‌కి గానీ, కాటన్ శారీస్‌కి గానీ, గద్వాల్ కాటన్ ఇలా కాటన్‌కి సంబంధించినటువంటి సిల్క్ కాటన్ అయినా, శారీకి ఉడకబెట్టినటువంటి గంజి అనేది పెట్టిన తర్వాత మనం శారీని ఎండబెట్టేసుకున్న తర్వాతకి అప్పుడు మనం మిషన్‌లో రోల్ ప్రెస్ అనేది చేస్తామండి. అప్పుడు శారీ ఫినిషింగ్ అనేది వస్తుందనమాట. ఇక్కడి వరకి శారీ రోలింగ్ అనంటారు. వచ్చేసి శారీ పాలిషింగ్ అనమాట. ఇది శారీ పాలిషింగ్ వేటికి పెడతారంటే పట్టు శారీస్‌కి, ఫ్యాన్సీ శారీస్‌కి, జరీ బోర్డర్స్ ఎక్కువున్నటువంటి శారీస్‌కి మనకి పాలిషింగ్ అనేది పెడతారు. ఇక్కడ పాలిషింగ్‌లో మళ్ళీ 2 మెథడ్స్ ఉంటాయి. ఒకటి సాఫ్ట్ పాలిషింగ్ ఉంటుంది. రెండవది వాటర్ పాలిష్ ఉంటుంది. కొంతమంది పాలిషింగ్‌లో గూడా స్టిఫ్‌నెస్ ఎక్కువ అడుగుతారు. ఇలాగ 3 రకాలుగా ఉంటుందండి. ఫస్ట్ మనం శారీ పాలిషింగ్ ఏంటంటే, మనం స్పాంజీ మనకి పాలిషింగ్ లిక్విడ్స్ 2 ఉంటాయి. ఒకటి షైనింగ్ ఆయిల్, ఒకటి పాలిషింగ్ గమ్ అని ఉంటుంది. అవి 2 మిక్స్ చేసుకొని మనం స్పాంజీ తోటి అప్లై చేయాలి. శారీకంతా అప్లై చేసుకొని కొంచెం సేపు నీడకు ఆరబెట్టేసుకున్న తర్వాతకి మనం మాన్యువల్ స్ప్రేలో మీకు సింథటిక్ స్టార్చ్ అంటే షైనింగ్ ఆయిల్ 2 మిక్స్ చేసేసి స్ప్రే చేస్తాము. అప్పుడు మనకి శారీ అనేది అక్కడ స్టిఫ్‌నెస్ వస్తుందండి. ఇది నోటీస్ చేయండి. శారీ కొంచెం ఎక్కువ స్టిఫ్‌నెస్ కావాలి అనుకున్న వాళ్ళకి ప్రాసెస్ అయితే అది ఉంటుంది. అంటే మనం మాన్యువల్‌గా హ్మ్. స్పాంజీ తోటి పాలిషింగ్ అనేది అప్లై చేశాక మళ్ళీ ఈ సింథటిక్ స్టార్చ్‌లో ఈ షైనింగ్ ఆయిల్ యాడ్ చేసి స్ప్రే చేస్తాం కాబట్టి అప్పుడు స్టిఫ్‌నెస్ వస్తుంది. ఇంతవరకు ఒకటి. నెక్స్ట్ సాఫ్ట్ పాలిషింగ్ ఏంటంటే జస్ట్ మనం మాన్యువల్ స్ప్రే చేసేదాన్ని సాఫ్ట్ పాలిషింగ్ అంటాము.
వాటర్ పాలిషింగ్ అంటే రన్నింగ్ స్ప్రేలో వచ్చేటటువంటి దాన్ని వాటర్ పాలిషింగ్ అంటారు. ఇక్కడ ఈ 3 రకాలు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. డ్రై వాష్ అంటే మనం శారీ కలర్ పోకుండా వాష్ చేసి ఫాల్ దగ్గర ఏదైనా మురికి ఉంటే మాత్రం అది తీసేటటువంటి దాన్ని డ్రై వాష్ అంటారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి డ్రై క్లీనింగ్ అండి. డ్రై క్లీనింగ్ అంటే ఏంటంటే మనకి ఫంక్షన్స్‌కెళ్ళినప్పుడు గాని, పూజలలో కూర్చున్నప్పుడు గాని, ఫుడ్ స్టెయిన్స్ అని గాని, ఆయిల్ స్టెయిన్స్ అని గాని, లేకపోతే పసుపు, కుంకుమ, కోకోనట్ వాటరు, లేదంటే కాఫీ, టీ మరకలు ఇలాంటివన్నిటిని స్టెయిన్స్ అంటారు. ఈ స్టెయిన్స్‌ని మనం స్పాటింగ్‌లో అంటే ఎక్కడైతే మరకుందో అక్కడ మనం క్లీన్ చేసి ఆఫ్టర్ డ్రై వాష్‌లోకి వెళ్తామనమాట. దీన్ని డ్రై క్లీనింగ్ అంటామండి. వాష్‌కి, డ్రై క్లీనింగ్‌కి గూడా డిఫరెన్స్ అనేది అర్థమైందనుకుంటున్నాను. డ్రై వాష్ వేరండి. డ్రై క్లీనింగ్ వేరండి. డ్రై వాష్ అంటేనేమో శారీ ఫాల్స్ దగ్గర మురికి తీసేసి మనం వాష్ చేసి ఇవ్వడం అన్నమాట. కలర్ పోకుండా వాష్ చేసి ఇచ్చేదాన్ని డ్రై వాష్ అంటారు. డ్రై క్లీనింగ్ అంటే మరకలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మనం క్లీన్ చేసేసి తర్వాత వాష్ చేసి ఇచ్చేదాన్ని డ్రై క్లీనింగ్ అంటారు. ఇక్కడ వరకు మీకు అర్థమైంది గదండీ! ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ పెట్రోల్ వాష్ ఆర్ కెమికల్ వాష్. ఈ పెట్రోల్ వాష్ ఆర్ కెమికల్ వాష్ దేనికి యూజ్ చేస్తారంటే ఓల్డ్ శారీస్‌కి. ఎందుకంటే ఓల్డ్ శారీస్ మనం బీరువాలో పెట్టేసి ఎప్పటియో శారీస్ మనం డైరెక్ట్ వాటర్‌లో పెడితే ఏమైద్దంటే అవి చీకిపోయినట్టు అయిపోతాయి. సో, అలాంటి శారీస్ ఏంటంటే పెట్రోల్ వాష్ చేయొచ్చు. అలాగే వర్క్ శారీస్ ఇట్లాంటివి ఉంటాయి గదా! గమ్ము పెట్టి అతికిచ్చినటువంటి శారీస్ కూడా మనం పెట్రోల్ వాష్ గాని, కెమికల్ వాష్ గాని చేయొచ్చండి. ఇక్కడ పెట్రోల్ వాష్‌లో గాని, కెమికల్ వాష్‌లో గాని శారీ కలర్ పోయేదుంటే మాత్రం ఖచ్చితంగా కలర్ అనేది పోతుందంటే, దాని షైనింగ్ ఏం తగ్గదు గానీ, ఎక్కువ అంటే ఇప్పుడు అన్ని డైయింగ్ శారీస్ వస్తున్నాయి గాబట్టి, ఒకవేళ కలర్ లాస్ అయ్యేదుంటే కలర్ అనేది లాస్ అవుతుందండి. దానివల్ల భయపడాల్సిన పనేమీ లేదు. మీకు ఆ షైనింగ్ గాని, ఆ స్టోన్స్ గాని ఊడిపోవడం అయితే ఉండదు. ఇదొకటి నోటీస్ చేయండి. పెట్రోల్ వాష్‌కి కూడా కాస్ట్ ఎక్కువే ఉంటుంది. ఎందుకంటే, మనకి పెట్రోల్ వాష్ అనేది వాటర్‌లో అసలు డిప్ చేయమండి పెట్రోల్ వాష్‌కి. అచ్చంగా కెమికల్ తోటే వాష్ చేస్తామనమాట. సో, అందుకని పెట్రోల్ వాష్‌కి కాస్ట్ ఎక్కువుంటుంది. ఇక్కడ వరకు మీకు అర్థమైందనుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తానండి. శారీ రోలింగ్ సర్వీస్ సెంటర్‌లలో మనకి శారీ రోలింగు, శారీ పాలిషింగు, డ్రై వాషు అండ్ డ్రై క్లీనింగ్ అండ్ పెట్రోల్ వాష్ ఆర్ కెమికల్ వాష్ ఉంటుంది. ఇంక మనం లాండ్రీ గురించి మాట్లాడుకుంటే లాండ్రీ అనేది కంప్లీట్‌గా సెపరేట్ ఉంటుంది. దాని గురించయితే నేనిక్కడ ఈ వీడియోలో డిస్కస్ చేయదలుచుకోవట్లేదు. ఓన్లీ శారీస్‌కి సంబంధించిన వాటి గురించే నేను మీకిక్కడ చెప్పదలుచుకుంటున్నాను. మీరు అంటే ఇక డ్రై క్లీనింగ్‌లో ఏదైనా చేయొచ్చండి. అంటే మనకి ఎటువంటి ఫ్యాబ్రిక్ మీద మరక పడినా గానీ మనం క్లీన్ చేసి డ్రై క్లీనింగ్ చేసి ఇవ్వచ్చు. అలాగే డ్రై వాష్‌లో గూడా కొన్ని కాటన్ గూడా కలర్ పోతూ ఉంటాయి. సిల్క్ పోతూ ఉంటాయి. ఫ్యాన్సీ పోతూ ఉంటాయి. అలాంటివి గూడా మనం డ్రై వాష్ అనేది చేసివ్వచ్చు. పాలిషింగ్ మాత్రం పట్టు శారీస్‌కి, జెరీ శారీస్‌కి ఎక్కువగా మనం పాలిషింగ్ అనేది చేయాలన్నమాట. అంటే ఎక్కువ ఆహ్, జరీ బోర్డర్స్ ఉన్న శారీస్‌కి, పట్టు శారీస్‌కి, ఫ్యాన్సీ శారీస్ అనుకోండి లైక్ ఇప్పుడు ఫ్యాన్సీ శారీస్ అంటే చాలా రకరకాలుగా వస్తున్నాయి గదా! జరీస్ ఎక్కువగా వచ్చి అలాంటివన్నమాట. అలాంటివన్నీ పాలిషింగ్ చేయొచ్చు. రోలింగ్ అంటే కాటన్ మిక్సింగ్ అంటే కాటన్ ఫ్యాబ్రిక్ కాటన్ తోటి ఉన్నటువంటి ఏ శారీస్ అయినా గానీ మిక్సింగ్ అయినటువంటి శారీస్ అన్నిటికి మనం ఉడకబెట్టినటువంటి గంజి అనే దాంతోటి మనం శారీ రోలింగ్ అయితే చేయొచ్చండి. ఈరోజు టాపిక్ అయితే ఇది. నెక్స్ట్ అలాగే మీ సర్వీస్ సెంటర్‌లలో డ్రై క్లీనింగ్ కాస్ట్ గాని, రోలింగ్ కాస్ట్ గాని ఎంత తీసుకుంటారో చెప్పండి మేడం అని అడుగుతున్నారు. ఇక్కడ మీరొకటి గుర్తుపెట్టుకోండి. ఏరియాని బట్టి ఉంటుందండి కాస్ట్ అనేది. ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్క ఏరియాలో ఫ్లోటింగ్ ఎక్కువుంటే అక్కడ వాళ్ళ ఏరియాని బట్టి ఉంటుంది. మన ఏరియాలో ఒకలాగా ఉంటుంది. వేరే ఏరియాస్‌లో ఒకలాగుంటుంది. అంటే హైదరాబాద్‌లో ఒకలాగుండొచ్చు. హ్మ్. సూర్యాపేటలో ఒకలాగుండొచ్చు. ఖమ్మంలో ఒకలాగుండొచ్చు. ఓహ్! మనకి వరంగల్‌లో ఒకలాగుండొచ్చు. సో, డిఫరెంట్ అనంతపురంలో ఒకలాగుండొచ్చు. కర్నూలులో ఒకలాగుండొచ్చు రేట్లనేవి. వాళ్ళ ఏరియాని బట్టి రేట్లనేవి ఉంటాయండి. హ్మ్. మన దగ్గర మాత్రం రీజనబుల్ ప్రైజెసే ఉంటాయి. మాక్సిమం నాకు తెలిసినంత వరకు నేను రీజనబుల్ ప్రైజెస్‌కి చేస్తున్నానండి. సో, మీకింకా ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్‌లో డౌట్స్ అనేవి అడగండి. నేను మీకు క్లియర్ చేస్తాను. హిందీ అండ్ ఇంగ్లీష్ వాళ్ళకి నేను హ్మ్. డౌట్స్ అనేది క్లియర్ చేయలేకపోతున్నాను. ఎందుకంటే వాళ్ళడిగేవి నాకు అర్థమవుతున్నాయి.
కానీ నేను రిప్లై అనేది ఎలా ఇవ్వాలనేది నాకు అర్థం అవ్వట్లేదు. సో, వాళ్ళకి కూడా తొందరలోనే నేను రిప్లై అనేదైతే ఇస్తానండి. తప్పకుండా వాళ్ళడిగిన డౌట్స్‌కి కూడా మీరెలా చేస్తారు మేడం? మేమైతే ఈ దీంట్లో ఫాలో అవుతున్నాము. మీరింకెలా చేస్తారు? మాకేమైనా మెథడ్స్ ఉంటే ఈజీ మెథడ్స్ చెప్పండి. మేము గూడా అలా ఫాలో అవుతాం. మీ వీడియోస్ చాలా బావుంటున్నాయి. మాకు చాలా మంచిగా అనిపిస్తుందని చాలామంది అడుగుతున్నారు. వాళ్ళందరి కోసం నేను ఈరోజు డ్రై క్లీనింగ్ సెంటర్ అంటే మనం స్టార్ట్ జేస్తే ఏమేమి సర్వీస్ ఇవ్వచ్చు అనేది గూడా అలాగే నేను ఇంకొకటి మీకు చెప్పాలనుకుంటున్నానండి. మీరు శారీ రోలింగ్ బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు, అంటే ట్రైనింగ్ తీసుకోకుండా స్టార్ట్ చేసిన వాళ్ళైతే రోలింగ్ చేయొచ్చు, పాలిషింగ్ చేయొచ్చండి. అంటే ఇంట్లో ఉడకబెట్టి గంజి పెట్టేది మనం ఇంట్లో అయినా చేసుకుంటాం కాబట్టి అది పెద్ద ప్రాసెస్ అయితే ఏమీ కాదు. మనం చేయొచ్చు. ఈజీగానే చేయొచ్చు. గంజి అంటే శారీస్‌కి గంజి పెట్టే ప్రాసెస్ అనేది. పాలిషింగ్ అనేది కొంచెం నేర్చుకుంటే లిటిల్ బిట్ అంటే వాటి గురించి తెలుసుకుంటే మనకు పాలిషింగ్ చేయటం కూడా ఈజీనే. కానీ డ్రై వాష్ గాని, డ్రై క్లీనింగ్ గాని అండ్ ఈ పెట్రోల్ వాష్ ఆర్ కెమికల్ వాష్ ఇలాంటివి మీకు కావాలి అంటే మాత్రం కంపల్సరీగా ట్రైనింగ్ తీసుకోవాలండి. అంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా, మీకు చేస్తున్న వాళ్ళ దగ్గరున్న వాళ్ళు ఎవరైనా ఉన్నా గాని మీరు వాళ్ళనైనా అడిగి తెలుసుకోండి. లేకపోతే మీకు సెపరేట్‌గా ట్రైనింగ్ సెంటర్స్ ఉంటాయి. అక్కడైనా మీరు ట్రైనింగ్ అనేది తీసుకోండి. మీరు వాళ్ళేంటంటే మీకు కాన్ఫిడెంట్ అనేది వస్తుంది. అంటే మనకి ఇప్పుడు ఒకవేళ మనకి ఇంకు మరక ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. మీకు ఇంకు మరకుంది. మీరు ఫ్యాబ్రిక్‌ని చూస్తే ఓకే. ఇది నేను చెయ్యొచ్చు. ఒక్కొక్కసారి ఏమైతదంటే చాలా చాలా రోజులు ఉంచుతారు. అండి మీరు చెప్పేసేయొచ్చు. అంటే వీళ్ళకి 80% పోతుందండి. మాక్సిమం ట్రై చేస్తాను. కంపల్సరీగా పోయే వాటికైతే మీరు కంపల్సరీగా అయిపోతుందని చెప్తారు. కొంచెం మీకు డౌట్ ఉన్న వాటికి ట్రై చేస్తాను అని చెప్తారు. సో, అదే అండి మనకి ట్రైనింగ్ తీసుకోవడం వల్ల వచ్చేటటువంటి బెనిఫిట్స్ అయితే. హ్మ్. సో, మీకిక్కడ అన్నీ క్లియర్ అయ్యాయి అనుకుంటున్నాను. డౌట్స్ అన్నీ గూడా. మీకింకేమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ అండి. మన ఛానెల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ గనక చూస్తున్నట్టయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకొక విషయం సారీ అండి. వీడియో అయితే చాలా మంది చూస్తున్నారు గానీ లైక్ అయితే చేయట్లేదు. మీరు ఆ లైక్ చేయడం వల్ల నాకెంతో సపోర్ట్ అవుతుంది. ఇంకా మంచి మంచి వీడియోస్ నేను మీ ముందుకి తీసుకురాగలుగుతాను. ఈ డ్రై క్లీనింగ్ గురించి. మీరిక్కడ ఒక విషయం అబ్జర్వ్ చేసినట్టయితే ఈ డ్రై క్లీనింగ్‌లో తెలుగులో ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చేవాళ్ళు ఇంతవరకైతే లేరండి. ఎందుకంటే నాది 4 ½ ఇయర్స్ జర్నీ. ఈ 4 ½ ఇయర్స్ జర్నీలో చాలా స్ట్రగుల్స్, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ అయితే చేశాను. అంత కొలిక్కొచ్చి ఒక పర్ఫెక్ట్‌గొచ్చాక నేను ఈ యూట్యూబ్ ఛానెల్ అనేది స్టార్ట్ చేశాను. నాలాగా స్ట్రగుల్ అయ్యేవాళ్ళు చాలా మందున్నారు. అంటే చాలా మందికి నేను ఫోన్‌లు చేశాను. అంటే ఇప్పుడు నాకెలా చేస్తున్నారో అలాగా ఫోన్‌లు చేసి నేను డౌట్స్ క్లారిటీగా అడిగితే ట్రైనింగ్ తీసుకోండి అని చెప్పడం, మా దగ్గరికి రండి అని చెప్పడం, ఇంత డబ్బులు చెప్పడం, అంత డబ్బులు చెప్పడం అలా చాలా మంది అడిగారు. కొన్ని కొన్ని సార్లు డబ్బులు పోయినా గాని నాకు ప్రయోజనం అనేది లేకుండా పోయిందనమాట. సో, నేను అందుకని మీకు క్లారిటీగా చెప్తున్నాను. ఎందుకంటే నేను జెన్యూన్‌గానే ప్రతీదీ నేను చేయాలనుకుంటున్నాను. మీకు చేసి చూపించాలి. అంటే డ్రై క్లీనింగ్‌లో గూడా చాలా మందికి నార్మల్ పర్సన్స్‌కి కూడా డౌట్ ఉంటది. అసలు వీళ్ళు నిజంగా వాష్ చేస్తారా? మనం డ్రై క్లీనింగ్ కనిస్తే? చెయ్యరా? ఏదో అలా చేసేసి ఐరన్ చేసిస్తారా అని అనుకుంటారు. అలా అయితే ఏమీ ఉండదండి. కంపల్సరీగా చేస్తారు. ఆ ప్రాసెస్ అనేది గూడా నేను మీకు వీడియోలో క్లారిటీగా చూపిస్తున్నాను. ఎంత వర్క్ ఉంటది అనేది. ఇంకా చాలా మంది గూడా అంటే నేను నార్మల్‌గా అందరిని అనట్లేదండి. కొంతమంది రేట్లు తగ్గించమని అడుగుతారు. అలా అడుగుతారు, ఇలా అడుగుతారు. అంటే మనం చేసే వర్కు ప్రతీదీ మనం కొనుక్కునేదేనండి. ఒకటి గుర్తుపెట్టుకోండి. గంజి పౌడర్ అయినా కొనాల్సిందే. కెమికల్స్ కొనాల్సిందే. గ్యాస్ కొనాల్సిందే. రోలర్ మనకి మిషన్‌లో రన్ అయ్యే రోలర్ కరెంట్‌తో నడుస్తుంది. అంటే ఈవెన్ ప్రతీదీ మనకి పవర్ అండ్ మనీ తోటి ప్రతీదీ ఉంటుంది. మేము మహా అయితే రోలింగ్ శారీకి రూ. 50 తీసుకుంటాము. మీరు నార్మల్‌గా అంటే ఇంట్లో గంజి పెట్టుకొని బయట ఐరన్‌కి ఇస్తే ఐరన్ శారీకి ఎంత కాస్ట్ చేస్తారు? 20-30 వరకు చార్జ్ చేస్తారు. మేము ఇంట్లో గంజి పెట్టి మేమే ఐరన్ చేసి ఫినిషింగ్ ఇస్తుంటే కనీసం రూ. 50 కూడా ఇవ్వరా అండి? మళ్ళీ మీకది 3, 4 టైమ్స్ కట్టుకునేలాగా ఉండాలి గంజి పెడితే. ఒక్కసారికి అట్లా ఉండొద్దు. సో, మేము గూడా కష్టపడుతున్నాం గాబట్టి మీరు గూడా మమ్మల్ని అర్థం జేసుకోండి. చులకనగా అయితే చూడకండి. ఇది ఏంటంటే ఇది గూడా మాకొక ఫ్యాషన్. ఇదొక వృత్తి అంతే. సో, థాంక్ యూ అండి. సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా థాంక్ యూ.
కొంచెం లైక్ చేయండి. కొంచెం కాదు పూర్తిగానే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.